చెప్పాము మనం 2 భాగాలుగా సరిగమ పదని చూసుకుంటే సరిగమ పూర్వాంగం పదనిస ఉత్తరాంగం అని చెప్పుకున్నాం కదా. సెకండ్ భాగంలో ఉత్తరాంగంలో ఆధార స్వరం పంచమం. ప శుద్ధదేవతంతో ఇప్పుడు ఈ దాతోటి కాంబినేషన్స్ ఏమొస్తున్నాయి? శుద్ధదేవతంతో ఫస్ట్ కాంబినేషన్ శుద్ధ నిషాదం. ఇదే శుద్ధదేవతంతో మనకి కైశికి నిషాదం కాంబినేషన్ చూసుకుంటే అంటే నీ గమకం కైశికి నిషాదం గమకం అలా ఉంటుంది. అంటే గమకం లేకుండా పలికించవచ్చు. అంటే మనకి సంగీతంలో గమకమే ఆధారం కాబట్టి నీకు గమకంతో చూపిస్తాను. గమకం లేకుండా పలికితే ఇప్పుడు దీంట్లో మనకి శుద్ధదేవత కాంబినేషన్ కాక నిషాదం. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, దా పక్కనే శుద్ధ నిషాదం పడుతుంది. పదని కొంచెం గ్యాప్ తర్వాత కైశిక నిషాదం. పదని ఇంకో బాగా అంటే అది ఎక్కడ పడుతుంది? సజ్యం పక్కన పడుతుంది కాక నిషాదం. అలాగే ఇప్పుడు చతుర్దైతం వచ్చేసరికి ఎలా ఉంటుంది? ఈ దా ప్లేన్ గా మనకు వినిపించింది గమకం ఇస్తున్నారంటే పాడేటప్పుడు, అంటే ఆ గురుగారు మాకు స్వరస్థానం కడితే ఇలా పలికితే ఎలాగంటే అక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాంగం స్వరస్థానం పంచం పట్టుకుంటే మీకు ఆ స్వరస్థానం అర్థమవుతుంది. పూర్వాంగంలో సజ్జం పట్టుకుంటే సరిగమ ఎలా తెలుస్తుందో, శృతిలో మీరు పంచమని పట్టుకుంటే ఆ స్వరస్థానం కూడా మీకు బాగా అర్థమవుతాయి. అంటే మనం ఏదైనా రాగం వినిపించినప్పుడు సజ్జ పంచమాలు పట్టుకోవాలి. ఇప్పుడు అలాగే ఇప్పుడు అందుకని పదేని ప్లేన్ గా పలుకుతాయి. గమకంతో పడితే అప్పుడు దా ప్లేన్ గానే ఉంటుంది. పదేని ఇప్పుడు కాక నిషాదంతో దైతం ఎలా వస్తుంది? ఇప్పుడు మనకి దా గమకం వస్తుంది. ఎందుకంటే ఎందుకు అలా ఇస్తున్నారంటే మీకు దాన్ని చెప్తా నేను. ఎందుకలా అంటే ఒక స్వరస్థానం మనం ఇవ్వాలనుకోండి, గమకు గుర్తుపెట్టి గమకి ఎందుకు ఇస్తారంటే ఇవ్వాల్సి వస్తుందంటే ఒక పక్కని ప్లేస్ గ్యాప్ ఉండాలి. ఇప్పుడు శుద్ధరశ్మం తర్వాత శుద్ధగాంధారం వచ్చేస్తే శుద్ధగాంధారం గమకం అంతా ప్యూర్ గమకం మనం ఇవ్వలేము అక్కడ, ఎందుకంటే ప్లేస్ గ్యాప్ ఉంది. అలా చతుర్విషం తర్వాత సాధారణ గాంధారం వస్తే చతుర్విషం పక్కనే సాధారణ గాంధారం, అప్పుడు రిషభానికి ఎలా గమకం ఇస్తాం? అందుగురించి ఏంటంటే ఆ పక్కన ఒక స్వరం పట్టే గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో మనం గమకం పలికించగలుగుతాం. అందుకని గమకాలు ఈ విధంగా గమకంతో కూడా మన స్వరస్థానంలో మనం తెలుసుకోవచ్చు. ప్లేన్గా తెలుసుకోవచ్చు, గమకంతో తెలుసుకోవచ్చు, ఇన్స్ట్రుమెంట్గా తెలుసుకోవచ్చు, వోకల్గా కూడా మనం తెలుసుకోవచ్చు. జై శ్రీరామ్.